నా ఆపరేషన్ ఒక్క ప్రివ్యూ సార్ 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 ఓకేనా ఓకే సార్ అన్నా 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 కూర్చొని జాయిన్ అవుతుంది lack of chairs. There is a management. మీరే ఫస్ట్ ఏంటి నువ్వు మాట్లాడు ఫస్ట్ రెడీయా నవీన్ పిలవండి నేను స్టార్ట్ చేస్తా పిలవండి స్టార్ట్ చేసేచ్చా గుడ్ ఆఫ్టర్నూన్. ఇవాళ మీ అందరికీ తెలుసు మార్చి 28న మా మ్యాచ్ స్క్వేర్ రిలీజ్ అయింది. మార్నింగ్ 8 o'clock షోస్ నుంచి హైదరాబాద్లో ఆంధ్రాలో అందులో షో స్టార్ట్ అయ్యి సూపర్ హిట్ టాక్తో మ్యాట్నీలతో ఎక్కడ ఒక షో కూడా ఇప్పుడు దాకా హౌస్ఫుల్ లేకుండా వినపడలేదు నాకు. అన్ని షోస్ మ్యాట్నీలో హౌస్ఫుల్ ఉన్నాయి. చాలా హ్యూజ్ ఓపెనింగ్ తీసుకుంది. చాలామంది మ్యాట్తో కంపేరిటివ్గా మాట్లాడుతున్నారు. మ్యాట్ 1 క్లోజింగ్ ఫిగర్లు ఏమొచ్చినాయో కొన్ని ఏరియాల్లో అవన్నీ Day 1 వస్తాయి వాళ్ళ మ్యాచ్ స్క్వేర్కి. మీరందరూ కూడా అబ్జర్వ్ చేసి ఉంటారు. మేము చాలా ముందు ప్రెస్ మీట్లో నేను మా డైరెక్టర్ చెప్పినట్టు కథ ఎక్కడ ఉండదు, ఓన్లీ నవ్వుకుండా ఉంటారు. అలానే బాగా ఇంకా ఈ 10 రోజులు బాగా నవ్వుకోవాలని కోరుకుంటున్నాం సార్. డబుల్ కిక్లు సింగిల్ కిక్లు తెలియదు కానీ గత 3 సార్లుగా మిస్ అయింది. ఈసారి కొంచెం బెటర్ పాజిటివ్గా ఉన్నాం. స్టార్ట్ పాజిటివ్గా ఉంది అట్లీస్ట్. సో హ్యాపీ. బుక్ ఓపెనింగ్ వస్తుంది అని డెఫినెట్గా తెలుసు. ఎందుకంటే టీజర్ బాగా క్లిక్ అయింది. టీజర్ అంత రీచ్ రాకపోయినా ట్రైలర్కి మంచి రీచ్ వచ్చింది. సో ఓపెనింగ్ పడుతుందని డెఫినెట్గా తెలుసు. కానీ మీరు అందరూ మళ్ళీ హంగామా చేసినట్టుగా కొంచెం రేట్ ఎఫెక్ట్ ఉంటుంది అన్నారు. సో ఆంధ్ర మీద కొంచెం రేట్ ఎఫెక్ట్ ఉంది అని ఇది అది అని అన్నారు. అన్ని చోట్ల బంపర్ ఓపెనింగ్ తీసుకుంది. వైజాగ్లో కానీ, తిరుపతిలో కానీ, రాయలసీమలో చిన్న బీసీ స్టేషన్స్లో కానీ, వాటిలో కానీ తెలుగు ప్రజలు మళ్ళీ దాన్ని ప్రూవ్ చేశారు. కంటెంట్ని వాళ్ళు నమ్మితే వాళ్ళు నవ్వుదామని ఫిక్స్ అయ్యి వచ్చారు. నవ్వుకుంటూ వెళ్ళి సూపర్ హిట్ చేశారు సినిమాని. అంటే నన్ను ప్రిపేర్ చేసిన డైరెక్టర్ కదా, నేను సినిమా చూసినప్పుడు బాగా తీసుకోగలను కథ లేకుండా అన్నాను. సో అందుకని అదే చెప్పేసాను. మ్యాట్ 1 క్లోజింగ్ ఫిగర్లు అంటే ఎప్పుడన్నా సీక్వెల్ తీస్తే కంపేర్ చేసుకుంటారు కదా మ్యాట్ ముందు దాంతో. నేను క్లియర్గా చెప్తున్నా, కొంతమందికి మ్యాట్ 1 నచ్చి ఉండొచ్చు, ఎందుకంటే కాలేజ్ సినిమా కూడా కాలేజ్లో లవ్లీ అని నచ్చిన వాళ్ళు ఉంటారు. కానీ కంపేరిటివ్గా చెప్తున్నా మ్యాట్ 1 క్లోజింగ్ ఫిగర్లు Day 1 ఫిగర్లుగా వస్తాయి చాలా ఏరియాలు. రిలీజ్ ఎక్కువ, ఓపెనింగ్ ఎక్కువ. అప్పుడు కూడా 4-5 సినిమాల్లో వచ్చింది. ఓపెనింగ్ పెద్ద ఓపెనింగ్ పడింది. అన్ని ఫ్యాక్టర్స్ వెళ్ళిపోయినాయి. ప్లస్ మీకు ముందు కూడా చెప్పినట్టు మాస్ సినిమా, మూమెంట్ సినిమా, ఇది ఇంకా ఎక్కువ రీచ్ ఉంటుంది. ఇవాళ మన జర్నలిస్ట్ బ్యాచ్లోనే ఫనీ ఫోన్ చేశారు. మీడియా షోలో చూడలేదంట, ఒక జనరల్ షోలో చూస్తే ఆవిడ పక్క సీటో ముందు సీటో ఒక లేడీ కూర్చుందంట. 2 గంటలు అమ్మాయి సీట్లో ఆల్మోస్ట్ పొరులుతూనే ఉందంట. అలా చూసిన తర్వాత ఇంకా రిపోర్ట్ ఎందుకండి సినిమాకి, ఏం రిపోర్ట్ చెప్పాలి, ఎందుకు ఏంటండి, అలా ఉంది సినిమా, మ్యాట్ 3కి ప్రిపేర్ అయిపోండి అని చెప్పాడు. అలా ఫోన్ చేశారు. అది ఏదైనా సీక్వెల్లో వేయటం అది మా ఫార్మాలిటీ చేసాం. కానీ మీరు చెప్పండి 3 తీయచ్చా లేదా? ఈసారి కళ్యాణ్ పెళ్ళి.
ఇది ఫ్యామిలీ సినిమాగానే ప్రమోట్ చేసాం మేము అందరు. ఎందుకంటే లడ్డు పెళ్లి దగ్గర ఎక్కువ ఫాదర్ ఇది ఉంటుంది. సెకండ్ హాఫ్లో కూడా ఎక్కువ సునీల్ గారితో మీరు అందరూ అబ్జర్వ్ చేసి ఉంటారు. సునీల్ గారితో ఎక్కువ ఫాదర్ హ్యూమర్ ఎక్కువ ఉంది. సో ఫ్యామిలీస్కి ఎక్కువ ఉంటుంది, ఎక్కువ నచ్చేటట్టుగానే ఉందని చెప్పాము. ఎక్కడ అడల్ట్ హ్యూమరు ఏది వల్గర్గా ఎక్కడ ఉండదు అని అందుకే ముందు నుంచి చెప్తుంది క్లియర్గా. నవీన్ మీరు ఊహించని ఫిగర్లు వస్తాయి. ఇవాళ అదిరిపోయే ఫిగర్లు కనబడతాయి. రేపు కొంచెం తగ్గుతాయి. ఇండస్ట్రీ అంతా మళ్ళీ తగ్గిపోయిందని హంగామా చేయడానికి ఎలా రేపు ప్రీ ఫెస్టివల్ కాబట్టి రేపు తగ్గుతాయి. ఇవాళ రేపు కలిపి ఎంత ఉందో సండే ఒక్కరోజు అంత ఉంటుంది, మండే ఒక్కరోజు అంత ఉంటుంది. మళ్ళీ ఊహించని ఫిగర్లు వస్తాయి. ఇప్పుడు మళ్ళీ నేను చెప్పి దాన్ని మళ్ళీ ఏదో ఒక కాంట్రవర్సీ చేయడం నాకు ఇష్టం లేదు, కానీ ఊహించని ఫిగర్లు వస్తాయి. మొన్న ప్రీ రిలీజ్లో సంగీత్ చెప్పాడు కదా, నవీన్ అంటే ఎవరు కనబడ్డని. ఇది నవీన్ నూలి సినిమాని నాకు కూడా ఫస్ట్ సినిమా అంతా ఫ్లోలో చూసుకున్నప్పుడు ఫస్ట్ హాఫ్ బాగా నచ్చి, నవీన్ సెకండ్ హాఫ్లో నాకు కొన్ని డౌట్లు ఉన్నాయి. నవీన్ అంటే కూడా నువ్వు నోరు మూసుకుని థియేటర్లో సినిమా చూడు సెకండ్ హాఫ్ బాగుంది అని చెప్పిన ఫస్ట్ మనిషి ఇతని. తర్వాత మా బాబాయ్ నమ్మారు సెకండ్ హాఫ్ అంతా. నేను ఎంతో కొంచెం డౌట్లు పడుతున్నా కూడా నువ్వు నోరు మూసుకుని థియేటర్లో చూడు థియేటర్ సినిమా అని చెప్పిన ఫస్ట్ మనిషి ఈయన మా బాబాయ్, అంత కాన్ఫిడెంట్గా. దాని తర్వాత మీ మీడియాలో ఫస్ట్ చూసిన పర్సన్ రాంబాబు, నేను మధ్యాహ్నం చూసి రేటింగ్ వేసాడు అంత ధైర్యంగా. అతను కూడా సెకండ్ హాఫే బాగున్నాడు. సో నా జడ్జ్మెంట్ కంటే వీళ్ళందరూ జడ్జ్మెంట్ బాగా ప్రూవ్ అయింది సార్. అందుకని మీకు పరిచయం చేస్తున్నాను నవీన్ మరి అది ప్రూవ్ చేశాం కదా. మళ్ళీ వీడియో కూడా పెట్టండి సార్, వస్తున్నాం దింపుతున్నాం అని. థ్యాంక్ యూ అండి. సీక్వెల్ కదా, మా ఫస్ట్ పార్ట్తో పాటు కంపారిజన్స్ అవన్నీ ఉంటాయి. కొంచెం టెన్షన్గానే వెళ్ళాం థియేటర్కి. బట్ నేను ఫస్ట్ మార్నింగ్ ప్రసాద్లో చూసాను, తర్వాత సుదర్శన్ చూసా. ఎక్స్ట్రీమ్లీ అసలు జనాలందరూ ఎంజాయ్ చేస్తుంటే దీనికోసం కదా మనం సినిమా చేసిన అన్న ఫీలింగ్ వచ్చింది. సో ఇప్పుడు యాక్చువల్లీ నేను మా భీమ్స్ గారికి, తమన్ గారికి, మా నవీన్ అన్నకి, సో హీఈస్ ద బ్యాక్ బోన్. ఆయన అసలు క్రిస్ప్ రన్ టైం పెట్టి మొత్తం అందరినీ అసలు కంటిన్యూస్గా నవ్వుతూనే ఉండాలి. వాళ్ళు నవ్వుతుంటే అయినా కానీ మళ్ళీ ఇంకా చక్కల గింతలు పెట్టి సాడిస్టిక్గా నవ్వించాలి అని చెప్పి దాన్ని ప్రిపేర్ చేశారు మమ్మల్ని. సో దానివల్ల ఇంత పెద్ద హ్యూజ్ ఓపెనింగ్ని మనం నిలబెట్టుకోగలిగాం. థ్యాంక్ యూ అండి. మీరు కూడా థియేటర్లో చూడాలి, ఎంజాయ్ చేయాలి. స్పెషల్లీ మేము ఇప్పటి వరకు దాచుకున్నది, సో ఇప్పుడు ఆల్రెడీ ఓపెన్ అయిపోయింది కాబట్టి సునీల్ గారు ఆయన చాలా పెద్ద అసెట్. సో ఎక్కడ చూసినా కానీ సునీల్ గారి గురించి, డాడీ ట్రాక్ గురించి రాస్తున్నారు. అది చాలా హ్యాపీగా అనిపించింది. సునీల్ గారిని మళ్ళీ మా వింటేజ్ సునీల్ గారిని ఆ కామెడీలో మొత్తం చూస్తుండేసరికి భలే హ్యాపీ అనిపించింది. మాషాల్లా బాయ్స్ ప్లేడ్ వెల్. సో బాయ్స్ కూడా కుమ్మేశారు. లడ్డు ఒక్కడే మిస్ అయ్యిండు. దీనిలో డిమాండెడ్ యాక్టర్ అయిపోయిండు. ఒక 2 క్యామియాలు ఉన్నాయండి సెకండ్ హాఫ్లో. అది మీరు థియేటర్లో చూసినప్పుడు వాళ్ళకు ఒక పెద్ద మాస్ హీరోలకు ఎలా అయితే వస్తుందో అలాంటి రెస్పాన్స్ వచ్చింది. సో మీరు కూడా థియేటర్లోకి వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. ఈరోజు మా సినిమా మ్యాడ్ స్క్వేర్ రిలీజ్ అయిందండి. మేము అసలు అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. అదిరిపోయింది అసలు సినిమా. అసలు అంటే గోల. పొద్దునే సుదర్శన్ వెళ్ళాము, అదిరిపోయింది. అంటే మా కోసం కూడా అంత గోల చేస్తున్నారు అంటే అది చెప్పినా అసలు చాలా ఆనందంగా ఉందండి. చాలా థ్యాంక్ యూ. అది అబ్జర్వ్ చేశారో లేదో కానీ మావాడి హ్యాట్రిక్ సినిమా ఇది. చాలా తక్కువ మంది తెలుగు హీరోలు కుదిరింది హ్యాట్రిక్. అంతేనండి. ఈ గ్రూప్ లో అదే కదా, ఇతని ఎలివేషన్, అతని కామెడీ, ఇతని లవ్. సార్ అందరికీ నమస్కారం అండి. చాలామందికి థ్యాంక్స్ చెప్దాను ఒక లిస్ట్ రాసుకుని వచ్చాను. సారీ అండి, ప్యాంట్ పాకెట్కి బొక్కుండి పేపర్ పడిపోయింది. సో థ్యాంక్స్లో ఏం చెప్పట్లేదు. సో ఆడియన్స్కి మాత్రమే థ్యాంక్స్ చెప్తాం. మ్యాడ్ని అంత పెద్ద సక్సెస్ చేసినందుకే మ్యాడ్ స్క్వేర్ వచ్చింది. మ్యాడ్ స్క్వేర్ కూడా అలాగే నవ్వుతున్నారు, అలాగే ఎంజాయ్ చేస్తున్నారు అన్నప్పుడు అంతకన్నా ఆనందం ఉంటుందండి. సో మాటలు కూడా లేవు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద లవ్ దట్ వీఆర్ గెటింగ్.
వంశన్ ఇందాక నంబర్స్ గురించి మాట్లాడుతున్నారు, మాకు అవి తెలీదు. ఆడియన్స్ మమ్మల్ని అప్రిషియేట్ చేసిందే మాకు చాలా బిగ్గర్ సాటిస్ఫాక్షన్ ఇస్తుందండి. ప్రతిసారి ప్రతి జోక్కి నవ్వుతున్నందుకు చాలా థ్యాంక్ యూ. అంటే నవ్వించినందుకు, నవ్విస్తే ఇంత ఆనందం ఉంటుందని మాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీ వన్ హూ సపోర్టెడ్ ఫిల్మ్. అంతే అండి, థ్యాంక్స్. అంతే. ఏంటి సార్ ఎన్ని విషయాలు అదే చెప్పండి. ఏం చెప్తా సార్, వంశాన్ని అంత కాన్ఫిడెన్స్ చెయ్యేసి అందరి మీద కొట్టేసాను. ఊరికలా మా సినిమా ఇదే ఫీల్ అండి. మీకు వంశీ అన్న, కళ్యాణ్ గారు ప్రామిస్ చేశారు, ఈ కెమెరాలు ఆన్ అవ్వకుండా మీరు వచ్చి అదే చెప్పారు. ఇప్పుడు సార్ కూడా అన్నారు కరెక్ట్, బాగా ప్రిపేర్ చేశారని. దట్ ఈస్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ థింగ్ అండి. ఎందుకంటే జనాలు థియేటర్కి వచ్చినప్పుడు ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తారు, అది ముందే మేము మీరు దీనికోసం అంటే జనాలు దానికోసం వస్తున్నారు, దాన్ని ఇంత ఎంజాయ్ చేస్తున్నారంటే ఇట్స్ వెరీ ఓవర్వెల్మింగ్. థ్యాంక్ యూ. ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ ద ఊరినా కొడుకు ఆఫ్ దిస్ ఫిల్మ్. అది నాకు చాలా వర్కౌట్ అయింది. చెప్పండి సార్, ఏదో చెప్పండి. ఇంకా మేము ఎంత అని చెప్తాం సార్, ఇక లాస్ట్ 15 రోజులు చెప్తానే ఉన్నాం, ఈరోజు ప్రూవ్ అయింది. సో మీరే చెప్పండి ఏమన్నా. మీరు అనుకున్నది చేస్తారు నెక్స్ట్ పార్ట్లో. నెక్స్ట్ పార్ట్ I don't want to reveal anything కదా. So next part అయినా మీరు అది అవుతారా? అదా డ్రీమ్ కిల్ అయితే మజా మన డ్రీమ్స్ ఎప్పుడు ఫుల్ఫిల్ తొందరగా అవ్వకూడదండి. తొందరగా అయితే మళ్ళీ ఫన్ ఉండదు లైఫ్లో, బట్ అవుతుంది ఈవెన్చువల్ ఒకరోజు అవుతుంది. బట్ ఇంకా అదే పెద్ద ప్రొడ్యూసర్ అయిపోయారు. ఇప్పుడు నెక్స్ట్ మా మెయిన్ ప్రొడ్యూసర్ హారిక గారు మాడతారు. First of all, thank you so much audience ki. It's a very happy moment for us ఇవాళ. ఇన్ని రోజులు వర్క్ చేసిన డ్రీమ్ కేమ్ ట్రూ, అందరికీ నచ్చింది. ఎవ్రీబడి ఈజ్ లైకింగ్ ఇట్ ఇన్ ద థియేటర్స్. నేను వెళ్తే కాలేజ్ క్రౌడే కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్ కూడా కనపడ్డారు. మీరు ఇందాక అడిగినట్టు కాలేజా అని కాదు, అందరూ ఉన్నారు. మేము మార్నింగ్ 3 థియేటర్స్కి వెళ్ళాము, అన్నిట్లో ఫుల్ ఎంటర్టైన్మెంట్, అందరు నవ్వుతూనే ఉన్నారు. సో ఐ థింక్ వీ అచీవ్డ్ వాట్ వీ వాంటెడ్ టు. ఇంకా బిగ్గర్ హైట్స్కి వెళ్తుందని ఈ ఫిలిం నేను నమ్ముతున్నాను. ఇది నా సెకండ్ సినిమా అండి, మ్యాడ్. యా, సో సెకండ్ మూవీ కూడా మ్యాడ్ అంత సక్సెస్, ఇంకా పెద్ద సక్సెస్ అవుతుందని కోరుకుంటున్నా. వెరీ హ్యాపీ దట్ వీఆర్ హియర్ టుడే సెలబ్రేటింగ్. వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేశారా? డెఫినెట్లీ, అందుకనే వి వెంట్ అహెడ్ విత్ ద షూట్, రైట్? అంటే మేము డే 1 నుంచి వి వౌచ్డ్ ఆన్ ద కామెడీ ఆస్పెక్ట్. సో అది కళ్యాణ్ గారి మీద మాకు చాలా నమ్మకం. ఆయన నేను యాక్చువల్లీ ప్రీ రిలీజ్గా ఇదే చెప్పా, ఏంటంటే ఒక కామెడీ సీన్ రాయటం ఓకే, అది నిజంగానే నవ్వు రావాలి అంటే అది కొంచెం కష్టం. సో వీ వర్ ఏబుల్ టు అచీవ్ ఇట్. సో ఐఎమ్ హ్యాపీ అబౌట్ దట్. అండ్ మీకు కూడా బాగా నచ్చుంటుందని మేము అనుకుంటున్నాం, మోస్ట్ ఆఫ్ ద కామెడీ పార్ట్స్. యా, థ్యాంక్ యూ. చదువు అయిపోయిందండి. చదువు అవ్వగానే నేను మ్యాథ్ 1 స్టార్ట్ చేసా. ఇప్పుడు మ్యాథ్ 2 ఎందుకు అనిపించింది అంటే, మీ క్వశ్చన్ నాకు అర్థం కాదు. ఓ అలా అంటారా? చిన్నప్పటి నుంచి మా ఫ్యామిలీ, మా డాడీ, వంశన్న, దే ఆల్వేస్ బిన్ ప్యాషనెట్. నాకు చిన్నప్పటి నుంచి చూస్తుంటే మేబీ వన్ డే ఐ వాంట్ టు గో ఆల్సో యునో సీ హౌ ఇట్ ఈస్ అని. మ్యాథ్లో నేను అలా ఆ ప్రాసెస్లో నాకు చాలా నచ్చింది. అండ్ సో ఐ డిడ్ మ్యాథ్ 2 అండ్ ఫర్దర్ మోర్ ఐ విల్ డూ ఫిల్మ్స్ దట్ వుడ్ ఎగ్జైట్ యూ. యా, హలో అండి, ఫైనలీ అందరినీ ఇప్పుడు కలుస్తున్నాను. గట్టిగా మాట్లాడుతున్నా. ఓకే, ఫైనలీ ఐఎమ్ సో హ్యాపీ. నేను అందరినీ ప్రెస్ని కలుస్తున్నా అండ్ ఇవాళ మూవీ కూడా చూసి వచ్చాను. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ కైండ్ ఆఫ్ రెస్పాన్స్ వస్తుంది అని. నేను కనిపించినప్పుడల్లా డైరెక్టర్ గారు నరేషన్లో చెప్పినప్పుడు ఎంత వాల్యూ ఉన్నిందో అదే కైండ్ ఆఫ్ రీకాల్ వాల్యూ ఉంది నా క్యారెక్టర్కి ఆల్ త్రూ అవుట్ సెకండ్ హాఫ్లో కూడా. ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ ఫర్ ద సక్సెస్. Another hit movie for me, so really blessed. And thank you Kalyan garu
and also my producer Harika garu and Vamsi garu for this amazing movie. And మీరు అందరూ కూడా చూస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఏంటండి? అవునండి, అందుకనే చేస్తాను. అంటే స్టోరీలో ఇంపార్టెన్స్ ఉంది కదండి క్యారెక్టర్కి. ఇలా కోసమే పరిగెడుతుంటారు కదా. యా, మొత్తం లైలా కోసం వెతుకుతుంటారు కాబట్టి ఫెల్ చేయొచ్చు. బాగుంది కదా. అంటే ఇప్పుడు కొంచెం గ్లామ్ కనిపించని కాన్ఫిడెన్స్ వచ్చింది. సో ముందు అంత కాన్ఫిడెంట్గా లేకుండే అలాంటి రోల్స్ నేను చేయగలుగుతానని. అండ్ ఇలాంటి ప్రొడక్షన్ హౌసెస్ బ్యాంకింగ్ ఉన్నప్పుడు అది వల్గర్ కాకుండా చాలా క్లాసీగా చూపిస్తారు అన్న నమ్మకంతో యా, నాకు అది చాలా షాకింగ్గా ఉంది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఆయనతో చేస్తానని. బట్ ఆ సీన్ మీరు చూసారా? ఎలా అనిపించింది మీకు సార్? అవును, దట్ వాస్ కళ్యాణ్. లేదమ్మా, అంటే ఇదంతా బాయ్స్ ఫిల్మ్. దాంట్లో ఇప్పుడు ప్రియాంక గారు, రెబా మోనికా జన్ గారు ఇట్లాంటి వాళ్ళంతా ఉండేసరికి మనకు ఆ లోటు లేకుండా సో మొత్తం ఫిల్ అయిపోతుందేమో అనిపించింది. ఫస్ట్ నుంచి ఆ కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఎస్ ఎస్ అవును, అదే ఎగ్జాక్ట్గా సంగీత్ ప్రీ రిలీజ్లో చెప్పాడు, బీన్స్ అన్న లేకుండా ఈ సినిమా లేదని. అది 100% ట్రూ అండి. మ్యాట్ 3 అంటున్నారా? సో అది సెటప్ చేసి బీమ్స్ అన్న లేకుండా ఉండదండి. బీమ్స్ అన్న కంపల్సరీ. యా యా తమన్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా హెల్ప్ అయిందండి. అంటే మన సినిమాలో క్లైమాక్స్ అవన్నీ మీరు చూస్తే సో కొంచెం పెద్ద కమర్షియల్ ఫీల్ అది వస్తుంది సార్. ఎస్ అవునా సార్? ఎస్ సార్, ఆబ్వియస్లీ ఈవీ గారు అంటే అందరికీ ఇష్టం ఉంటుంది. సో ఈవీ గారైనా, జంధ్యాల గారైనా, కృష్ణారెడ్డి గారైనా, శ్రీకృష్ణారెడ్డి గారు వాళ్ళ సినిమాలు చూస్తూ పెరిగాం కదండి. సో అదే మనకు అలా అంటే హలో బ్రదర్ సినిమాలో మనకు ఆ పోలీస్ ట్రాక్ అలాంటివన్నీ చూసినప్పుడు మనం కూడా అట్లాంటిది ఏదైనా చేయాలి, ఈ జనరేషన్లో ఎట్లా ఉంటుంది అది చేస్తే అని ఎక్స్పెక్ట్ చేద్దాం. ఎస్ సార్. అవును సార్, అదే సార్. అంటే ఇప్పుడు మా దగ్గర నుంచి ఎక్కువ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే 2 hours నాన్ స్టాప్ అని ఈ కథ చెప్దాము, మంచి పాయింట్ చెప్దాము అనే ప్రాసెస్లోకి వెళ్ళి అది ఎక్కడన్నా డౌన్ అవుతుందేమో అని చెప్పేసి ఓన్లీ ప్లాట్ మాత్రం వేసుకొని దీన్ని ఎక్స్ప్లోర్ చేసాం. అదే అంటే అన్ని రకాల ఫిలిమ్స్ ఉండాలి కదా సార్, కథలు చెప్పే సినిమాలు ఉంటున్నాయి ఎలాగో. సో మనం ఏదైనా కొత్తది ఒకటి ఆఫర్ చేద్దాం లేదా. అది ఫస్ట్ పార్ట్కి ఎక్కువ ఉండేది సార్. ఎందుకంటే పిల్లల్ని యాక్సెప్ట్ చేస్తారా లేదా, హీరోస్ని కంటిన్యూస్గా చూస్తారా లేదా అని. బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి వీళ్ళు ఫస్ట్ పార్ట్లో ఆల్రెడీ ప్రూవ్డ్ సార్. వీళ్ళు సీన్ మీరు చెప్తే చాలు వాళ్ళు ఏం చేస్తారన్నది మనకు క్లారిటీ వచ్చేస్తుంది. సో ఆ ధైర్యం ఉంది కాబట్టి ఏదైనా రాసుకోవచ్చు అన్నట్టు. ఎస్ 100% అండి. వాళ్ళ ఎక్కువ చేస్తారు సార్. ఐడియా ఉంది సార్ మా దగ్గర. సీన్స్ ఫాస్ట్గా చేసేస్తాం సార్. బట్ మా బాయ్స్ అందరూ ఒక సోలో ఫిలిం చేయించి మళ్ళీ తీసుకొద్దామని ప్లాన్. లేదు మధ్యలో ఇంకోటి ఏమైనా ఉంటుందేమో సార్. అదే మా వాళ్ళు ఎగ్జైట్ అయ్యారు అనుకోండి, చేసేద్దాం. బట్ వీళ్ళకి కూడా అరే మామ నాకు సోలో సినిమా చేయాలంటుందని మంచి స్క్రిప్ట్స్ రెడీగా పెట్టుకున్నాం సార్. వాళ్ళకి కూడా వింటున్నాం. ఏంటి సంగీతం ఏం చెప్పి ఎక్కడికి వెళ్తా వేస్ట్ సార్. రూమ్లో కూర్చోబెడతాడు నన్ను, సంగీతమే ఇద్దరు కూర్చుంటా ఆడొక్కడే ఎంజాయ్ చేస్తాడు అంత ఇంత మా బ్యాచ్లో. సార్ సార్ అదే సార్ ఒకసారి అయిపోయిన తర్వాత మ్యాట్ అంత సార్.
అదే అది నాదే సార్. అదే కేజీఎఫ్లో ఎప్పుడైనా ఎలివేషన్ వచ్చినప్పుడు ఆయన వాయిస్ పెడుతుంటారు. అరవింద్ సమేత అన్నింటిలోనూ సీరియస్ రోల్స్ చేస్తున్నారు కదా, ఒక్కసారి బాబాయ్గా మార్చేస్తారు సుబ్బలక్ష్మి సుధాకర్ బాబాయ్ అని, అది ఎలా ఉంటుంది అని. సో చూడాలనిపించింది. ఇది బాగా ఒరిజినల్ కామెడీ తెలిసిపోతుంది. కంప్లీట్లీ ఒరిజినల్, మీరే ఇట్స్ వెరీ వెరీ గుడ్. సో మీ ఫేవరెట్ రైటర్స్ ఎవరు, కామెడీ రైటర్స్ తెలుగు అని ఇన్స్పైర్ చేసేవారు? అంటే ఎక్కువ ఈవీవి గారి సినిమాలకి ఎల్బి శ్రీరామ్ గారు రాస్తారు కదండి, అది నాకు చాలా ఇష్టం. ఆ తర్వాత క్రేజీ మోహన్ అని మన తమిళ్లో ఉంటారండి, ఆయనది చాలా మంచిగా అనిపిస్తుంది. పంచతంత్రము అట్లాంటి సినిమాలు చేశారనమాట ఆయన. తర్వాత మలయాళంలో శ్రీనివాసన్ గారు ఉంటారు. సో వీళ్ళు మై ఫేవరెట్. అంటే తెలుగులో అరదీప్. ఎస్ ఎస్ డెఫినెట్లీ సార్. అంటే చాలా 5 మంది ఫ్రెండ్స్ వేరే ప్లేస్కి వెళ్తారు, ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ అమ్మాయి వస్తుంది. సో కొంచెం సిమిలారిటీస్ అనిపిస్తాయి సార్, బట్ మన హ్యూమర్ వేరు, వాళ్ళ హ్యూమర్ వేరు సార్. కొంచెం అలాంటి ఐడియా. క్రేజీ మోహన్ గారు చాలా ఇష్టం. అది అవును సార్. అది ఫస్ట్ ప్రాబ్లం పెట్టేసుకున్నాం సార్. ఈ ప్రాబ్లంలోకి ఒక డాన్ కావాల్సి వచ్చింది, ఒక పోలీస్ కావాల్సి వచ్చింది. పోలీస్కి ఎందుకో క్షణం సినిమాలో చూసినప్పుడు నాకు ఆయన చాలా ఇష్టం. మళ్ళీ సత్యనారాయణ అన్న సీరియస్గా పొలిమేర లాంటి సినిమాలు చేస్తున్నారు కదా, మళ్ళీ ఒక్కసారి ఆయన కామెడీ టచ్ ఇస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి ఆయన తీసుకురావడం జరిగింది సార్. సార్ ఎస్ సార్, 30 minutes. లేదు సార్, ఇంకా గోవా కొంచెం రిస్క్ అనిపించింది సార్ నాకు. పెళ్ళి ఏంటంటే అందరూ లైఫ్లో మనం చూసుంటాం కదా సార్, ఇట్లాంటి ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ లేకుండా పెళ్లి జరగదు, కానీ ఫ్రెండ్స్ వస్తే పెళ్లి జరగదు అన్నట్టు అది ఆ ప్లాట్ ఎత్తుకున్నప్పుడే చాలా ఎగ్జైటింగ్ అనిపించింది సార్. ఇంకొంచెం సేపు చేద్దామని ఉండేది నాకు, బట్ టైం రెస్ట్రిక్షన్స్ వల్ల 45 minutes కన్నా గోవాకి వెళ్దాం, ఒక 15 minutes ఎస్టాబ్లిష్ చేసి సెకండ్ హాఫ్ ప్రాబ్లంలోకి ఎక్స్ప్లోర్ చేద్దాం. సో పెళ్ళి అవును సార్, అవును సార్. అదే సార్, అంటే అప్పుడు లేడీస్ హాస్టల్ కూడా అదే ఉండే సార్ టెన్షన్. బట్ అలాంటి ఒక ఎపిసోడ్ ఆర్గానిక్గా వచ్చింది సార్. అది అంటే వీళ్ళు ఒక అమ్మాయిని ఎత్తుకలి, ఒక మిస్టేక్ జరగాలి, అంటే వాడు ఇచ్చే అడ్రస్ వల్ల ఏదో సంథింగ్ అలాంటిది. సో అది జరిగేసరికి కొంచెం ఎగ్జైటింగ్గా అనిపించింది సార్. ఏడిపించేదైతే లడ్డు మామ అందరినీ ఏడిపించాడు, అందరినీ అది సార్. సార్ అవునా? లేదు సార్, అంటే యాక్చువల్లీ ఫస్ట్ పార్ట్లో వీళ్ళు అంటే ఎగ్జామ్ ముందు రోజు రాత్రి క్రికెట్ ఆడుకుంటూ సంగీత్ ఉంటాడు. వీళ్ళ బ్యాచ్లో ఎవడైనా అలాంటి ట్విస్ట్ ఇవ్వాలి అంటే అది ఓన్లీ అశోక్ క్యారెక్టర్తోనే వర్కౌట్ అవుతుంది. సో అది ఫస్ట్ వచ్చింది. ఏమో ఫస్ట్ నీకే చెప్తున్నట్టున్నా, ఇది చెప్పగానే సంగీత్ ఫుల్ ఎగ్జైట్ అయిపోయింది. సూపర్ ఉంది మామ, ఇది అయిపోయింది. క్లైమాక్స్ వచ్చిందండి. మామూలు ఇప్పుడు క్లైమాక్స్ రాదు సార్, కొంచెం పడుతుంది. బట్ అది క్లైమాక్స్ వచ్చేసరికి అది ఎగ్జైట్ బాద్షా అయితే లేదు సార్ దానికి. బట్ ఇంట్రడక్షన్ మాత్రం యమదంగా చూసి అలాగే కావాలని చెప్పి తెచ్చాను నేను సార్. మా డిఓపి సార్ మాట్లాడారు. అంతే, అక్కడ వరకే చెప్పండి సార్, ఇంకేం చెప్పకండి. అంత బాగా ఎలా పెట్టారు సార్? యాక్చువల్లీ అలా వచ్చిపోతారు కదా. నా వైఫ్ ఇప్పుడు కూడా చూడలేదు. యాక్చువల్లీ నేను చాలా సీరియస్ మూవీ చేసి తర్వాత ఇలాంటి ఒక కామెడీ మూవీలో వచ్చిన టైంలో చాలా వాళ్ళు అడిగింది, సార్ ఎందుకు సార్ ఇలాంటి మూవీస్ చేసింది అలా అడుగుతుంది. దానికి ఒక ఆన్సర్ ఈ మూవీ. ఎందుకంటే నాకు ఎప్పుడైనా మంచి మూవీస్ చేయాలి, మంచి ఎంటర్టైనర్ మూవీస్ చేయాలి, ఆడియన్స్కి ఎంటర్టైన్ చేయాలి, అలా ఒక కోరిక ఉంటుంది. దానిలో నాకు ఒక పెద్ద ఒక బ్లెస్సింగ్ కళ్యాణ్ లాగా ఒక డైరెక్టర్. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ అబ్జర్వేషన్ ఒక డిఫరెంట్ స్టేజ్లో ఉంటుంది. వేరే షూటింగ్లో చూస్తే నేను 40 మూవీస్ చేశాను, దానిలో ఒకటే ఒక డైరెక్టర్
వితౌట్ ఒక స్క్రిప్ట్లో వచ్చి అందరికీ స్క్రీన్ ప్లే చెప్పి చేస్తున్న ఒక వ్యక్తి. అండ్ అది యాక్చువల్లీ అలాగే ఉండాలి. ఎందుకంటే ఒక మూవీ ఒక డైరెక్టర్కి తెలియాలి బిగినింగ్ నుంచి ఎండ్లాగా ఎంత ఉంటుంది, దానిలో ఎంత లెంగ్త్ ఉంటుంది. చాలా క్లారిటీ ఉన్న ఒక డైరెక్టర్. అండ్ తెలుగు ఇండస్ట్రీకి ఇది ఒక పెద్ద గిఫ్ట్. అండ్ థియేటర్లో వెళ్ళిపోయి మనం మూవీ చూసిన టైంలో మన ఎంత ఎఫర్ట్ పెట్టిందో దానికి 10 టైమ్స్ అక్కడ నవ్వుతుంది, అందరూ ఎంజాయ్ చేస్తుంది. అది చూసిన టైంలో యాక్చువల్లీ నాకు లిటరలీ టీయర్స్ వచ్చింది ఆనందంలో. దట్ ఈస్ ఎ మూమెంట్ ఫర్ అన్ ఆర్టిస్ట్. ఇంకా మూవీ థియేటర్లో చూడండి, ఎంజాయ్ చేయండి. అది నేచర్ చెప్తుండేది, మనకు అలాగే వస్తుంది అంతే. లేదు, ఇది ఒక ఈజీ జాబ్. ఎందుకంటే బేసికలీ మన కొంచెం గ్లామర్లో మన క్యారెక్టర్స్ మాట్లాడుతుంది, అది చూపించాలి. సో దానిలో ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కూడా పెట్టాలి. థ్యాంక్ యూ. యాక్చువల్లీ నేను ఫిలిం ఇన్స్టిట్యూట్లో యాక్టింగ్ స్టూడెంట్గా వచ్చి తర్వాత కెమెరామెన్ అయింది. అప్పుడు ఎవరు బిద్ద పెట్టలేదు. ఎందుకంటే నేను ఇలాంటి మూవీలో ఎప్పుడైనా ఒక యాక్టర్కి మీరు ఇక్కడ ఉండాలి ఫోకస్ పాయింట్ ఉండాలి అలా ఏమీ చెప్పలేదు. ఎందుకంటే దే నీడ్ సమ్ ఫ్రీడమ్. సో ఐ థింక్ దే ఎంజాయ్డ్ ఇట్. థ్యాంక్ యూ. మహా అయితే ఏమవుతుందని వచ్చి కూర్చుంటే సైకో అంటున్నారు ఏంటండి బాబు. అంటే పిల్లలంటే నాకు అంత ప్రేమ సార్. అంటే చిన్న క్యూట్గా ఉంటారు కదా అని చెప్పి ఇట్లా లేపి మంచిగా చూసి ఎత్తేస్తా అట్లా. అవును సార్, థ్యాంక్ యూ. థ్యాంక్స్ టు మనోడు ఆ జోకులు అన్ని వేలే సార్. మనోడు ఎప్పుడు వచ్చినా లాస్ట్లో మీరు ఇందాక అదొకటి మళ్ళీ గ్రూప్లో కింద నుంచి అంటించేద్దాం. అవును సార్. అట్లనే అందరికీ లేట్గా నమస్కారం. నన్ను అందరు డార్క్నా కొడుకు అంటారు, ఇప్పుడు సైకో అంటున్నారు. ఈరోజు నేను సుదర్శన్లో మా సినిమా టీం వాళ్ళందరితో అట్లనే మా ఫ్యామిలీతోటి, మా జాయింట్ ఫ్యామిలీతోటి సినిమా చూడడం జరిగింది. అందరు చాలా బాగా ఎంజాయ్ చేసినారు. థియేటర్లో మాస్ మ్యాడ్నెస్ అంటే ఏందో ఈరోజు చూసినాము. లైక్ అందరు అట్లా నవ్వుతుంటే, లైక్ అట్లా పొట్ట పగిలేలా నవ్వుతుంటే మాకు అది వింటూ మా పొట్టలు నిండిపోయినాయి. లైక్ చాలా హ్యాపీగా ఉంది. అంటే అట్లా నవ్వుతుంటే మస్తు అనిపించింది. అండ్ ఐ రియలీ ఫీల్ వెరీ గ్రేట్ఫుల్ టు బీ ఏ పార్ట్ ఆఫ్ సచ్ వండర్ఫుల్ టీమ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. శరత్ భాయ్ జరో శరత్ లైవ్ ఉంది. జరుగురా నా లోగలేదు.
శరత్ భాయ్ బైబిల్ ఉంది శరత్